చిరంజీవి గారు చెప్పింది తేడా ఏం లేదు, ఒకటే చెప్పారు. ఒకటే ఆయన చెప్పింది ఈయన ఎండార్స్ చేశారు, ఆయన ఎక్స్ప్లెయిన్, ఆయన క్వశ్చన్ చేశాడు, ఈయన క్లారిఫికేషన్ ఇచ్చారు, అంతే. వాళ్ళిద్దరు విషయంలో ఆ విషయంలో ఒకటే మాట్లాడారు. సో చిరంజీవి గారు చెప్పింది మొన్న ఎందుకు చెప్పలేదు ఇవాళ అని చెప్పాడు, దానికి కారణం వేరు. ఆయన నిజం చెప్పారు. ఆయన మనిషి ఇప్పటికైనా మనం దీనికి పులి స్టాప్ పెట్టాలి, ఊరిని ఇదే మాట జరుగుతుందని పులి స్టాప్ పెట్టాలని పెట్టాడు చిరంజీవి. అది అనవసరంగా కామినేని కదిలిచ్చాడు, అయిపోయిందని. కదిలించడం వల్ల అది వచ్చింది. అది వచ్చినప్పుడు ఆయన క్లారిటీ ఇచ్చాడు. తన పేరు అసెంబ్లీలో తన పేరు ఉటంకించబడ్డబట్టి తను ఒక జెంటిల్ గా అసెంబ్లీకి వెళ్ళి తన క్లారిటీ ఇవ్వలేడు, కానీ ఒక లెటర్ ద్వారా అసెంబ్లీకి పంపించారు. అది చాలా గౌరవంగా ఆయన చేసిన పని. ఆయనేమి బాలయ్యనేమి తిట్టలేదు, బాలయ్య ఏమి ఆయన్నేమి తిట్టలేదు. దానికి ఏదో మీడియాలో వ్యంగ్యంగా ఏం వ్యంగ్యంగా మాట్లాడారు? ఎవడు మాట్లాడలేదు. వెంకటేష్ గారు మీరేమంటారు? మీరు ఇప్పుడు బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలే చిరంజీవి గారు చేశారు అని చెప్పేసి చిట్టిబాబు గారు చెప్పుకొస్తున్నారు. మీరు దాన్ని సమర్థిస్తారా? మీరు దాన్ని ఒప్పుకుంటున్నారా? అసలు నేను విమర్శించలేదు, బాలయ్య గారు ఎక్కడ చిరంజీవి గారిని తక్కువ చేయలేదని చెప్పేసి చిట్టిబాబు గారు చెప్తున్నారు. మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, వెంకటేష్ గారిని మాట్లాడిద్దాం. మిగతా వారికి అందరూ ధన్యవాదాలు. అంటే ఇప్పుడు ఆయన వ్యంగ్యంగా మాట్లాడలేదని చిట్టిబాబు అంటారు, పెద్దలు వాళ్ళు అంటారు. వాళ్ళు పూర్తి విన్నారో లేదో, వాళ్ళు ఏంటంటే ఎవడు మాట్లాడలేదు, ఎవడు అనే పదం బాగా ఉపయోగించండి. ఇప్పుడు ఆయన చూసింది లేదు, ఆయన ఉన్నది లేదు, ఆ ప్రోగ్రామ్ పైన వచ్చింది లేదు. బాలకృష్ణ చిరంజీవి గారు పెద్దన్న పాత్ర వేసుకొని తన మీద వేసుకొని ఇండస్ట్రీ వాళ్ళు అందరు వచ్చి వాళ్ళు పెద్దన్న పాత్ర అది చేస్తేనే తన ముందుకు పడి అందరి ప్రయోజనాల కోసం సీఎం గారితో మాట్లాడడం జరిగింది. అప్పుడు మాట్లాడిన దాంట్లో ఈయన అందుబాటులోకి వచ్చింది లేదు, ఈయన అందులో పాల్గొన్నది లేదు, ఇండస్ట్రీ గురించి ఈయన కష్టపడేందుకు వాళ్ళతోటి కలిసి రాలేదు. అక్కడ జరిగింది ఏం తెలుస్తుంది? పోయిన వాళ్ళకు తెలుస్తుంది. పోయిన వాళ్ళు ఏం మాట్లాడిరు, ఏం చేసిరు, ఏందనేది వాళ్ళకు తెలుస్తుంది. బయట ఉన్న వ్యక్తికి తెలియదు కదా. ఆయన గట్టిగా మాట్లాడిండు అని చెప్పి కామినేని గారు అన్న దాంట్లో గట్టిగా మాట్లాడు చిరంజీవి గారు పేరు నేను కాకుండా సీఎం గారితో మాట్లాడారు అని గట్టిగా ఎవడు మాట్లాడలేదు అని మన చిరంజీవి గారిని ఉద్దేశించి బాలకృష్ణంగా వ్యంగ్యంగా మాట్లాడడం మీరు కూడా విన్నారు. ఇది ఎంతవరకు సబబు? మీరే చెప్పండి. వాస్తవంగా అన్నడా లేడా? ఇప్పుడు తన చిట్టిబాబు గారు అంటారు ఏమనలేదండి, ఎక్కడ విమర్శించలేదని అంటారు. సరిగా చూడండి, చూస్తే తెలిసిపోద్ది కదా. ఆయన మాట్లాడే ఒక రకంగా ఆయన పిలిచింది లేదు. ఆయన కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడుతుంటే మాట్లాడేది ఈయన కూటమి అనుకుంటాడా ప్రతిపక్షం అనుకుంటాడా నాకు అర్థం కాదు. ఆయన బొట్టు పెట్టి పిలవలే కదా. బాలకృష్ణ గారు మీరు మాట్లాడారని పిలవలే కదా. ఆయన లేచి నిలబడి మాట్లాడాల్సిన అవసరం అంతకంటే లేదు కదా. రైట్ చెప్పండి. అంతకంటే లేదు కదా. దాన్ని విమర్శించలేదు అంటే కూటమి ధర్మం తను ఉన్నది కదా. ఇప్పుడు చిరంజీవి గారు ఏందనేది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు. చిరంజీవి గారికి ఇండస్ట్రీలో ఏ ప్రాబ్లం వచ్చినా ముందుంటాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎటువంటి లాభాపేక్ష చూడకుండా ఇండస్ట్రీ శ్రేయస్సు కోసం ఎంతవరకైనా వెళ్ళి వారికి సహాయం కానీ ఏ విధంగా కానీ ఉండేట్లా చిరంజీవి గారు నెంబర్ 1 ఉంటారు. ప్రపంచంలో లక్షలాది మంది అభిమానులకు ఆరాధ్య దేవుడు చిరంజీవి గారు. తన రక్త నేత్రదాన దాంతో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి చిరంజీవి గారు. చిరంజీవి గారు ఎవరినన్నా విమర్శించినట్టు మీ నోటి ద్వారా విన్నారా? మీరు ఎక్కడన్నా చూసారా? ఎందుకంత చిరంజీవి గారి మీద కక్ష? మంచి చేస్తే ఓర్వలేనితనమా? అంటే నలుగురికి ఉపయోగపడితే వాళ్ళకు జీర్ణించుకోలేనితనమా? ఎందుకంత కక్ష? ఎందుకంత వ్యంగ్యంగా మాట్లాడాల్సిన పని లేదు. ఇవ్వా అంటే డైరెక్ట్ టార్గెట్ చేసి అగ్గిపుల్ల గీకి కథం కాలబెట్టినట్టే. ఏదన్నా ముచ్చటంటే అంటే మంచి చేస్తే వద్దా? ఇండస్ట్రీలో మంచి చేసిన వాళ్ళు ముందట నడితే నడవదా? ఇట్లా తాపకోసారి కాంట్రవర్సీ లెక్క మాట్లాడి హీరోయిన్లు ఉంటే కడుపులు చేయాలి అవి చేయాలని మాట్లాడేటోళ్ళు మంచోళ్ళు. వాళ్ళు విమర్శించాలి. ఎక్కడ వాళ్ళకు వకల్తా పుచ్చుకున్నందుకు రెడీ ఉంటారు కొందరు. మంచి మాట్లాడేటోళ్లకు వకల్తా పుచ్చుకుంటా అంటే ఎవరైనా వెనుక పోతారు. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారు ఒక్కరే స్పందించారు. నిజంగా మాట్లాడింది ఆర్ నారాయణమూర్తి గారు. తను నిజంగా సల్యూట్ వాళ్ళకు. చిరంజీవి గారు ఏం మాట్లాడారు పూర్తిగా ఇని మాట్లాడాలి. చిట్టిబాబు గారు చాలా మంది ఏమని విమర్శిస్తున్నారంటే అప్పుడు సీఎంగా ఉన్న జగన్ కలవడానికి ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరి సినిమాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్ళారని ప్రస్తుతానికైతే సోషల్ మీడియా మాధ్యమంలో అలాగే చాలామంది ప్రజలు కూడా భావిస్తున్నారు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? అండ్ బాలకృష్ణ గారు కూడా లెజెండ్ సినిమాకి సంబంధించి అప్పుడున్న ఆయన సినిమాకి కూడా కొంచెం టికెట్ రేట్ల రిలాక్సేషన్ కావచ్చు, వీటి కోసం కావచ్చు ఫోన్ చేసి కూడా మాట్లాడారని చెప్పారు. సో సినిమా వాళ్ళకి ఎవరికైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళే ముందుకెళ్లారా?
ఆ ఆ రోజు వెళ్ళింది ఆ ఐదుగురు సినిమా ఫీల్డ్ కోసం కాదు. ఆ ఐదుగురు ప్రొడ్యూసర్లు వాళ్ళ సినిమాల కోసం వాళ్ళకి రేట్లు పెంచడం కోసం అని చిరంజీవి గారు తీసుకెళ్లారు. చిరంజీవి గారు వెళ్ళి మాట్లాడారు, నేనే కాదు మీరు కూడా రండి. ఆ హీరోలందరూ చిరంజీవి గారు చెప్పేటప్పుడు వచ్చారు. అదే చిరంజీవి గారు నిన్న కన్ఫర్మ్ కూడా చేశారు. నేను మాట్లాడబట్టే ఆ సినిమాలకి ఆ రోజు రేట్లు పెంచుకోవటానికి ఆ జీవో వచ్చింది అని కూడా క్లియర్ చెప్పి వెళ్ళింది. అందుకే ఆ సినిమా ఇతర విషయాలు సినిమా ఫీల్డ్ గురించి మాట్లాడిన విషయం నారాయణమూర్తి మాట్లాడాడు చిన్న సినిమాల గురించి. ఆ రోజు చిన్న సినిమాల ప్రస్తావన కానీ ఏమీ తర్వాత కమిటీ వేస్తాం వేసి మాట్లాడతాం అన్నారు. తర్వాత అది ఇంకా జరగలేదు. తర్వాత కమిటీ వేస్తాం అసలు సినిమా ఇష్యూలు అన్ని మాట్లాడతామని మన చంద్రబాబు కూడా కలవాలన్నారు. మళ్ళీ తర్వాత ఆ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ అయింది. అది ఆ రోజు వెళ్ళింది మాత్రం పెద్ద సినిమాలు ఆ 5 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. మహేష్ బాబు సినిమా, ప్రభాస్ సినిమా, రాజమౌళి సినిమా, చిరంజీవి గారి సినిమా ఉన్నాయి. సినిమాలు రిలీజ్ కి రేట్లు పెంచుకోవాలి, అప్పుడు సమస్య ఉంది కనుక అందుకని చిరంజీవి గారు వీళ్ళందరూ వెళ్ళి చిరంజీవి గారు అడిగితే చిరంజీవి గారు ఎస్ నేను కలుస్తాను అన్నారు. కలిసి వీళ్ళని కూడా రమ్మన్నారు. మీరు నేను ఒక్కడికి వెళ్ళటం కాదు, మీ సినిమా మీద ఉన్నాయి, అందరూ కలిసి వెళ్తాం రండి అంటే ఈయన మాట కాదనలేక అందరు హీరోలు వచ్చారు. ఆ రోజు ఆ ముగ్గురు హీరోలు కూడా రాజమౌళి కూడా వచ్చారు. అది జరిగిన విషయం ఇందుకే. దానికి ఇంకేదో అనవసరం ఆయనే చెప్పి ఒప్పుకున్నాడు కదా, ఆయనే అన్నాడు కదా నిన్న ఈయన చిరంజీవి గారు ఏమన్నారు మొన్న, నా చొరవ వల్లే వచ్చింది బాలయ్య నీ సినిమాకు కూడా వచ్చింది ఆ టైంలో. బాలయ్య కదా ఆ ప్రొడ్యూసర్ రాకపోయినా ఆ రోజు ఆ ప్రొడ్యూసర్ వెళ్ళలేదు ఆ రోజు. కాకపోయినా ఆ లెక్కలో నా సినిమా రిలీజ్ అవుతుంది పెద్ద సినిమా, నీ సినిమా కూడా నా చర్చల వల్ల నీకు కూడా వచ్చింది, నీ సినిమా కూడా వచ్చింది అని చెప్పాడు ఆయన. సో ఇది జరిగిన వాస్తవం ఏంటి ఇప్పుడు చిట్టిబాబు గారు బాలయ్య గారు ఎక్కడ అసంతృప్తి చెందారు ఆయన అసెంబ్లీ సాక్షిగా ఆయన ఇటు జగన్ ని ఒక సైకోగాడు ఆయన సరిగ్గా చూసుకోలేదు, రిసీవ్ చేసుకోలేదు. గతంలో కూడా మనం చూస్తే కొన్ని వాదనలు వచ్చాయి. ఏంటి వాళ్ళ కార్స్ కూడా దూరంగా పార్క్ చేసుకొని నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి ఒకటి నెలకొంది. ఆ వాదనలన్నీ పచ్చి అబద్ధాలు అని నిన్న చిరంజీవి గారు చెప్పడంతో కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చారు, చాలా సార్లు సభాముఖంగా ప్రస్తావించారు. జగన్ అదేనమ్మా అవన్నీ అబద్ధాలు అని తేలిపోయింది. ఇప్పుడు నిన్న చిరంజీవి గారు చెప్పిన జెంటిల్మెన్ గా ఆయన మాట్లాడిన మాటకి మళ్ళీ ఆయన మాట్లాడినాక ఆయనకు అవసరం లేదు అబద్ధం, ఆయన రాజకీయాల్లో లేడు, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకి. ఆయన ఓపెన్ క్లియర్ గా చెప్పేశాడు, గౌరవించారు, ఎలాంటి అవమానం జరగలేదు, శుభ్రంగా. ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పద్ధతి, ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన బయటకు వచ్చి రిసీవ్ చేసుకున్నాడు, లోపల తీసుకెళ్లారు, భార్య వడ్డించి. ఇక్కడ సినిమా సీఎం ఆఫీస్ వేరు, ఇల్లు వేరు. ఆఫీసులో ప్రోటోకాల్ ఉంటుంది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ బెంగళూరు వెళ్ళారు, బెంగళూరు వెళ్ళి సిద్ధరామయ్య కలవటానికి వెళ్ళారు. ఎక్కడ దిగాడు ఆయన? అక్కడ దిగి దూరంలో దిగి నడిచి వచ్చి స్టేజ్ మీదకి వచ్చి స్టేజ్ మీద ఆయనకి వంగి నమస్కారం పెట్టాడు. కానీ సిద్ధరామయ్య కనీసం లెగవని కూడా లేదు, నుంచునే ఉన్నాడు. అది సీఎం ఆఫీసు, సీఎం ప్రోగ్రాము. సో ఇక్కడ నిన్న రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు సినిమా వాళ్ళు. రేవంత్ రెడ్డి కాలు మీద కాలు వేసుకుని ఊపుకుంటూ కూర్చున్నారు, వీళ్ళందరూ చేతులు కట్టుకుని కూర్చున్నారు. సీఎం ఆఫీసులో ప్రోటోకాల్ ఏంటంటే సీఎం ఆఫీస్ వేరు, ఈ రెసిడెన్స్ వేరు. ఆఫీసులో ప్రోటోకాల్ ఓన్లీ గవర్నర్స్, అదర్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్, చీఫ్ జస్టిస్ వాళ్ళ వరకే పోర్టికో వరకు వెళ్తుంది కారు. మిగతా వాళ్ళందరూ గేట్ దగ్గర. అది దాన్ని అనవసరంగా ఫోకస్ చేసి ఏదేదో చేసేసి చిరంజీవి గారు నమస్కారం పెట్టారు. ఆయన వినయం అది. ఆయన వినయం ఎవరు నమస్కారం పెట్టి మాట్లాడారు.